అలా అసలు మీకు జిమ్లో నీ పెయిన్ ఎందుకు వస్తుంది, ఇది మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నా. మీ యాంకిల్ ఇట్లా పైకి లేపితే డార్సీ ఫ్లెక్షన్ అంటారు, అదే కిందికి పుష్ చేస్తే ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటారు. ఇప్పుడు నేను వీటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ యాంకిల్ మొబిలిటీ వీక్ ఉండడం వల్ల ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అంతా మీ నీ మీద పోతుంది. మీరు స్క్వాట్ చేసినా, లంజ్ చేసినా, ఏం చేసినా మీ నీ మీద ఎక్కువ ప్రెషర్ పోతుంది. ఇప్పుడు ఇవి ఎట్లా బెటర్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇట్లా ఏదైనా గోడ ముంగట ఈ లంజ్ పొజిషన్లో కూర్చొని ఈ గోడకి మీ ఫుట్కి ఒక చేయి ఉన్నంత గ్యాప్ తీసుకోర్రి. మీ టో అండ్ మీ హీల్ అస్సలు లేవకుండా ఈ నీని వాల్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ కంబ్యాక్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, రెసిస్టెన్స్ బ్యాండ్ తోని సేమ్ ఇట్లనే గోడకేసి ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ మీ యాంకిల్కి వేసి మంచి రెసిస్టెన్స్ వచ్చేటట్టు ఒక పొజిషన్లో కూర్చొని ఈడికెళ్ళి మీ నీ స్లైట్లీ కొంచెం టో బయటికి తీసుకురండి ఇట్లా. అండ్ దెన్ కమ్ బ్యాక్. ఈ సీటెడ్ కాఫ్ రైజెస్ మీ అందరూ తెలిసి, ఇది మెషిన్ లేకపోతే ఇట్లా స్టెప్పర్ వేసి కొట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టాండింగ్ కాఫ్ రైజ్. ఇవన్నీ చేస్తే మీ యాంకిల్ మొబిలిటీ బెటర్ అయ్యి నీ పైన స్ట్రెయిన్ తగ్గొచ్చు.